పన్నీర్ అంటే మీకు ఇష్టమా? అయితే ఈ స్టోరీని మీరు తప్పకుండా చూడాల్సిందే. మనకు తెలుసు పన్నీర్ అంటే చాలా మందికి నోరూరుతుంది. ప్రత్యేకించి శాకాహారులు దీన్ని తీసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ పోషకాలు, ప్రోటీన్లు ఉండే పన్నీరును చాలామంది తమ డైట్లో యాడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ పన్నీరు దేశ ప్రజలకు కన్నీరు పెట్టిస్తోంది. దేశంలో తయారయ్యే పన్నీరులో 83% కల్తీ అవుతున్నట్టు ఆహార భద్రతా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పుడు చాలామంది పన్నీరు తినాలంటే హడలిపోతున్నారు. అసలు పన్నీరు ఎక్కడ కల్తీ జరుగుతోంది? నాణ్యమైన పన్నీరును ఎలా గుర్తించాలి? కల్తీ ఆహారానికి అడ్డుకట్ట వేసేదెలా? వాట్స్ ది స్టోరీ? పన్నీరుతో ప్రమాదం పొంచి ఉందా? దేశంలో పన్నీరుపై దాడులు ఎందుకు? పన్నీరులో బట్టల సబ్బులను కలిపేస్తున్నారా? పన్నీరంటే చాలామందికి నోరూరిస్తుంది. నోట్లో వేసుకోగానే వెన్నలా పన్నీరు కరిగిపోతుంది. దీనిలో ప్రోటీన్, కాల్షియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలామంది భారతీయుల ఆహారంలో పన్నీరు ఓ భాగమైపోయింది. పన్నీరును కొందరు ఇండియన్ కాటేజ్ చీజ్ అని కూడా పిలుస్తారు. శాకాహారుల ఆహారంలో పన్నీరును హీరోగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. పండగలైనా, విందులైనా మెనూలో పన్నీరు తప్పకుండా ఉండాల్సిందే. దేశంలో ఏ కిరాణా స్టోర్కి వెళ్లినా పన్నీరు సులువుగా లభిస్తుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పన్నీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత కల్తీ ఆహారాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది. తాజా నివేదికను చూడండి. నోయిడా, గ్రేటర్ నోయిడాలో 122 ప్రాంతాల్లో ఆహార భద్రతా శాఖ పన్నీరు నమూనాలు సేకరించింది. వాటిని పరీక్షించగా 83% నాణ్యత ప్రమాణాలు పన్నీరులో లేవట. అంటే చాలా వరకు పన్నీరు కల్తీ అవుతోంది. 40% పన్నీరు తినకూడదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కథ ఒక్క నోయిడాకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పన్నీరుపై ఇలాంటి ఫలితాలే వెల్లడవుతున్నాయి. కర్ణాటకలో చూడండి. రాజధాని బెంగళూరుతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 163 చోట్ల పన్నీర్ శాంపిల్స్ ని సేకరించి నాణ్యతకు పంపారు. రిపోర్టు చూస్తే విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. 163 ప్రాంతాల్లో సేకరించిన పన్నీరులో కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే సురక్షితమైనది ఉన్నట్టు తేలింది. కర్ణాటక వ్యాప్తంగా సేకరించిన 163 శాంపిల్స్లో కేవలం 4 మాత్రమే తినడానికి ఆమోదయోగ్యమైనవని వారు తేల్చారు. ఇక్కడితో ఆగలేదు. లక్నోలోనూ ఇలాంటి కథ బయటపడింది. యూపీలోని కీలకమైన లక్నో నగరంలో 103 పన్నీరు నమూనాలు ఆహార భద్రతా శాఖ సేకరించింది. అందులో 50% పరీక్షల్లో విఫలమయ్యాయి. అంటే తినడానికి వీలులేనివి అన్నమాట. ఇది చాలా దారుణమైన విషయం. కొందరైతే పన్నీరును స్వయంగా పరీక్షిస్తున్నారు. వీడియోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్నారు. పన్నీరును అయోడిన్ టెస్ట్ చేస్తున్నారు. ప్రాథమికంగా చెప్పాలంటే పన్నీరుపై అయోడిన్ టింక్చర్ వేస్తారు. అది రంగు మారకుండా ఉంటే స్వచ్ఛమైనది. ఒకవేళ నీలం రంగులోకి మారితే పన్నీరు కల్తీ అయినట్టు అన్నమాట. ఇదేమీ తప్పుడు పరీక్ష కాదు. కాకపోతే 100% ఖచ్చితమైనదని మాత్రం చెప్పలేం. కల్తీ పదార్థాలతో అపరిశుభ్రమైన పరిస్థితుల్లో వట్టి చేతులతో కలపడంతో దారుణమైన పన్నీరు తయారు చేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజా నివేదికలు బయటపడిన తర్వాత పన్నీరు తినాలంటేనే ఇప్పుడు ప్రజలు హడలిపోతున్నారు. అసలు ఎందుకు నాసిరకం పన్నీరు తయారు చేస్తున్నారు? సాధారణంగా తాజా పాలతో పన్నీరును తయారు చేస్తారు. కానీ ఇటీవల పన్నీరు తయారీలో తరచూ సింథటిక్ పదార్థాలను వినియోగిస్తున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఎక్కువగా స్టార్చ్ను కలిపి కల్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్చ్ కలిపితే పన్నీరు పరిమాణం బాగా పెరుగుతుంది. స్టార్చే కాకుండా పన్నీరు తయారీలో బట్టల సబ్బులు, సింథటిక్ పాలు, కాస్టిక్ సోడా, ఫార్ములిన్ను కలుపుతున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఎందుకు పన్నీరును కల్తీ చేస్తున్నారు? దీనికి కారణం భారతదేశంలో పన్నీరుకు అధిక డిమాండ్ నెలకొంది. పెరుగుతున్న జనాభాలో చాలామంది అధిక ప్రోటీన్లు ఉండే పన్నీరుకు ప్రాధాన్యమిస్తున్నారు. మరి ముఖ్యంగా శాకాహారులు పన్నీరును ఎక్కువగా ఇష్టపడతారు. కల్తీకి రెండో కారణం దురాశ, లాభాల్ని పెంచుకునే ప్రయత్నం. పన్నీరును తయారు చేయడం అత్యంత ఖర్చుతో కూడిన ప్రక్రియ. దీంతో చాలామంది తయారీదారులు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఇతర పదార్థాలను కలుపుతున్నారు. ఇక మూడో కారణం పన్నీరు తయారీదారులపై కఠినమైన నియంత్రణలు లేకపోవడమే. స్థానికంగా ఉండే కిరాణా కొట్టు నుంచి ఫ్యాన్సీ సూపర్ మార్కెట్ల వరకు ఎక్కడికి వెళ్లినా పన్నీరు ఈజీగా దొరుకుతుంది. అందుకే పన్నీరు నాణ్యతను పర్యవేక్షించడం కష్టంగా మారింది. మార్కెట్లోకొచ్చే ప్రతి పన్నీరు ప్యాకును పరీక్షించడం అసాధ్యం. నిజానికి పన్నీరు లాంటి ఆహార కల్తీలపై ఆహార భద్రతా సంస్థ కఠినంగా వ్యవహరిస్తోంది. తాజా నివేదికల్ని చూడండి. గుజరాత్లో 1500 కిలోల కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో 600 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే కల్తీ పన్నీరు అనేది ఒక ప్రాంతానికో నిర్దిష్టమైన నగరానికో చెందిన సమస్య ఏమాత్రం కాదు. దేశవ్యాప్తంగా పన్నీరు కల్తీ అవుతోంది. ఒక పన్నీరు మాత్రమే కాదు, అన్ని ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022-2023 మధ్య కాలంలో పరీక్షించిన అన్ని ఆహార నమూనాల్లో 25% నకిలీవేనని తేలింది. పాల ఉత్పత్తులు, స్పైసీ ఐటమ్స్తో పాటు అన్ని రకాల స్వీట్లు జోరుగా కల్తీ అయిపోతున్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, వినియోగదారుడు చెల్లించిన డబ్బుకు తగినంత క్వాలిటీ ఆహార పదార్థాలు కనిపించడం లేదు. అయితే కల్తీల విషయంలో వినియోగదారుడు ఏం చేయాలి? మొదటి అంశం, కొనుగోలు చేస్తున్న ఆహార పదార్థాలపై అవగాహన ఉండాలి. ఇక రెండో అంశం, విశ్వసనీయమైన బ్రాండ్లు, నమ్మకమైన వ్యక్తుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఆయా పదార్థాలపై నాణ్యతను నిర్ధారించే ధ్రువపత్రాలను పరిశీలించాలి. ఇక మూడో అంశం, కల్తీల నివారణకు భారీ జరిమానాలు విధించాలి. నిబంధనలు ఉల్లంఘించి ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు విధించాలి. ప్రస్తుతం భారతదేశంలో కల్తీ ఆహారాన్ని తయారు చేసే వారిపై శిక్షలు చాలా తక్కువగా ఉన్నాయి. జరిమానాలు కూడా అంతంత మాత్రమే. అందుకే పలువురు తయారీదారులు యథేచ్ఛగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఒకవేళ కఠిన శిక్షల్ని అమలు చేస్తే రెండోసారి కల్తీకి పాల్పడే అవకాశం లేకుండా ఉంటుంది. దేశంలో ఆహార పదార్థాలు సురక్షితంగా ఉండేలా ఆహార భద్రతా సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా దాడుల్ని ముమ్మరంగా నిర్వహిస్తోంది. మునుపటి కంటే ఎక్కువ నమూనాలు సేకరిస్తున్నారు. కానీ లోపం ఏమిటంటే, శాంపిల్స్ రిపోర్ట్లు లేటుగా వస్తున్నాయి. ఈలోగా కల్తీ ఆహారాన్ని తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆహార భద్రతను అత్యవసరంగా ప్రభుత్వాలు పరిగణించాలి. ఎందుకంటే ఇక్కడ నమ్మకమే ముఖ్యం. మనం తినే ఆహారంపై నమ్మకం కలిగేలా ప్రభుత్వాలు చెయ్యాలి. వ్యవస్థలపై నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇంటికి తీసుకువెళ్లే ప్రతి ఆహార పదార్థం నుంచి ఎలాంటి హాని ఉండదని ప్రజలు కూడా నమ్ముతారు. అప్పుడే మనం తినిపించే పదార్థాలు పిల్లలకు హాని కలిగించవు.